ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం అందిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనము. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండరు అని లేఖనముల ద్వారా మోషే గారు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. మీలో భేదలు ఉండరు అనే ప్రకటన ముందు వెనుకలు చూడకుండా నిస్సందేహంగా చేసినది, లేక భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందుగానే తెలియజేసినది కాదు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశంలో ఆయన వారిని ఆశీర్వదించును, కాబట్టి భేదలుండరు. అయితే పాపం కారణంగా ఈ ఆదర్శం ఇశ్రాయేలు చరిత్రలో ఎన్నడూ వాస్తవం కాలేదు. సరికదా, భేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు అని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 11వ వచనంలో. దేవునికి స్తోత్రం.